సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో పరిస్థితులు చూస్తే 151 సీట్ల భారీ మెజారిటీతో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 వచ్చేటప్పటికి కేవలం 11 సీట్లతోటి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవలసి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీళ్ళు అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత ఘోర ప్రభావాన్ని చవి చూడాల్సి వచ్చింది అని చెప్పి ఆత్మవిమర్శ చేసుకునేటువంటి పనిలో పడ్డారు. అయితే ఇది సక్రమంగా సాగుతుందా అంటే పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే సక్రమంగా సాగుతున్నట్లయితే అనిపించట్లా. ఎందుకని అంటే ఎంతసేపటికి మీరు ఎన్ని చూసినా సరే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందనో, మనం ఇన్ని ఇచ్చాము, ఇంత డబ్బు ఇచ్చాము, ఇంత చేశాము, అయినా మనకు ఓట్లు ఎందుకు పడవు అనేటువంటి వ్యాఖ్యలే తప్ప రియాలిటీలో ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఎక్కడా కూడా కనిపించనటువంటి పరిస్థితి. సో ఇదే పరిస్థితి మనం చూసినట్లయితే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గమనిస్తే 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ప్రభుత్వం చేసింది ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించినట్లయితే ప్రజలకు 2.70 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల ద్వారా అందించారు. అయితే వీటిని ఎలా అందించారు? నేరుగా సీఎం టు సీఎం, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, మధ్యలో నో మిడిల్ మ్యాన్ అంటే ఇక్కడ ఎవరు? పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, క్రింది స్థాయి నాయకులు కావచ్చు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు, వీళ్ళు ఎవ్వరూ కూడా లేరు. అలాగే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి రెండు, ఒకటి వాలంటీర్ వ్యవస్థ, 2 సచివాలయ వ్యవస్థ. ఆయనగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు కాబట్టి దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు పూర్తిగా ఆయనకు సహకరిస్తారని ఇక పార్టీ కార్యకర్తలు, క్రింది స్థాయి నాయకులు వీళ్ళందరినీ పక్కన పెట్టినా సరే పూర్తిగా నేరుగా ప్రజలతోటి డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సీఎం నుంచి డైరెక్ట్ కామన్ మ్యాన్ తోటి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి ప్రజలు వచ్చేసి ఓట్లు వేస్తారని చెప్పి ఆయన భావించాడు. సో ఇదే పార్టీ కొంప ముంచినటువంటి పరిస్థితి. మనం ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. ఏ పొలిటికల్ పార్టీకైనా పునాది కార్యకర్తలే, వాళ్ళే జనాన్ని తీసుకొచ్చి ఓట్లు వేయించేది. ఎప్పుడైతే వాలంటీర్లే అంతా అవి చూసుకుంటాం, ఏ పథకాలు కావాలన్నా ప్రజలు వాలంటీర్ల దగ్గరికి వెళ్ళటం, ఏ పని కావాలన్నా వాలంటీర్ల దగ్గరికి వెళ్ళటం, రేషన్ కార్డు కావాలంటే సచివాలయాలకి, ఇళ్ల స్థలాలకు అప్లై చేయాలంటే సచివాలయాలకి, పెన్షన్ రాలేదంటే సచివాలయాలకి, రైతు భరోసా అంటే సచివాలయాలకి, ఇది ఏది ఉన్నా కానీ త్రూ వాలంటీర్ సచివాలయం ఇదే నడుస్తుంది తప్ప ఏ సర్పంచ్ దగ్గరకో, వార్డు మెంబర్ దగ్గరకో, వార్డు కౌన్సిలర్ దగ్గరకో, కార్పొరేటర్ దగ్గరకో ఎవరి దగ్గరికి ప్రజలు వెళ్ళనటువంటి పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. సో ఇదే కొంప ముంచింది. కార్యకర్తలను కొంత మానసికంగా బాధకు గురి చేసింది. ఎంతో కష్టపడి ఇష్టపడి జగన్మోహన్ రెడ్డిని సీఎం సీట్లో కూర్చోబెడితే అసలు మనకే ప్రజల్లో వాల్యూ లేకుండా చేసేసాడు, ఈరోజు ఎవరు మనల్ని పట్టించుకునే వాళ్ళే లేరు అనేటువంటి బాధ కార్యకర్తల్లో నిగూఢంగా వాళ్ళ మనసుల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటు ఎమ్మెల్యేలు ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అన్నీ డైరెక్ట్గా కామన్ పీపుల్కి అందుతున్నాయి. ఎమ్మెల్యేలకంటూ సపరేట్ ఫండ్స్ ఏమీ లేవు. నియోజకవర్గాల్లో రోడ్లు వేయాలన్నా, లేదంటే డ్రైనేజెస్ కావచ్చు, వాటర్ ట్యాంక్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కావచ్చు, ఏది చేయాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ లేవు. ఇక పంచాయతీల్లో అయితే చెప్పనే అవసరం లేదు. పంచాయతీ నిధులు కూడా సంక్షేమ పథకాలకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఎటు చూసినా కూడా సంక్షేమ పథకాలకి నిధులు వెళ్ళటము నేరుగా గవర్నమెంట్ నుంచి ప్రజలకు అందుతున్నాయే తప్ప మధ్యలో ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, లోకల్ క్యాడరు ఎవ్వరికీ కూడా ప్రజలతో కనెక్షన్ అనేది లేకుండా తెగిపోయినటువంటి పరిస్థితి. గతంలో మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం. ఒక ఊరు సర్పంచ్ కనుక కనిపిస్తే నమస్కారం సర్పంచ్ గారు అనేటువంటి పరిస్థితి నుంచి ఈడే రామ సర్పంచ్ అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు ప్రజలు కూడా. సో ఇది ఎక్కువగా కార్యకర్తలకు మానసికంగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి అంశం. సో ఈ బాధతోనే పార్టీకి దూరం అయ్యారు. చివరిలో వచ్చి కార్యకర్తలే నా కుటుంబం, నాకు స్టార్ క్యాంపైనర్లు మీరే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా కూడా సాధారణ ప్రజలే నా క్యాంపెయినర్లు, మనం ఇచ్చినటువంటి పథకాలే మనల్ని తీసుకెళ్తాయని ఎన్ని చెప్పినా అవన్నీ అవ్వవు అనేది చాలా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో విసిగి చెందినటువంటి కార్యకర్తలే, తమకు వాల్యూ లేదని భావించినటువంటి క్రింది స్థాయి నాయకులే పార్టీ కోసం పని చేయటం మానేశారు. సో ఇదే ఓటర్లని పోల్ మేనేజ్మెంట్ చెయ్యనివ్వకుండా చేసింది.
పోల్ మేనేజ్మెంట్లో అనుభవం ఉన్నటువంటి కార్యకర్తల్ని పక్కన పెట్టేసి వాలంటీర్లని సచివాలయ వ్యవస్థని నమ్ముకుంటమే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచినటువంటి పరిస్థితి. సో అందుకే ఇప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి, తన స్వయంకృత అపరాధం అదే దీనికి కారణం.